ఈరోజు పిలవరంగల్ తూర్పుకోట స్వయం శంభులింగేశ్వర స్వామి దేవస్థానం అతిపెద్ద దేవస్థానమైన ఈ దేవస్థానంలో గత పోయిన సంవత్సరం కూడా ఈ దేవస్థానంలో అప్పుడు కూడా కొన్ని ఎలక్షన్ల కోడ్ కొన్ని కారణాల వల్ల తాత్కాలిక కమిటీలతోని కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరిగే కార్యక్రమం కూడా ఎలక్షన్ల కోడ్ ఉన్న కారణంగా ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తాత్కాలిక కమిటీలతోని ఈ సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చినాక కూడా ఈ గుడి టెంపుల్కు సంబంధించి మా అటవీ దేవాదాయ శాఖ మంత్రివర్యులైన కుండ సురేఖ మేడం గారు ప్రత్యేకంగా 50 లక్షల రూపాయల ఫండ్ శాంక్షన్ చేసి ఈ చుట్టూ పహారీ గోడను నిర్మించడానికి ఈ గుడి టెంపుల్కు భద్రతగా ఉండేదానికి ఇక్కడికి వచ్చిన భక్తులకు అనుకూలంగా ఉండేందుకు అనే దాని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ 37-38 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు కానీ మన డివిజన్ అధ్యక్షులు కానీ కాంటెస్టెడ్ కార్పొరేటర్లు కానీ అందరం కలిసి కూడా ఏంటంటే మన ఈ తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతంలో ఒక స్వయం శంభులింగేశ్వర స్వామి దేవస్థానం అంటే ఇక్కడ మామూలు రోజులలో కూడా కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఇక్కడ చూడడానికి వస్తారు. ఆ రోజు మాత్రం ఇంకా పెద్ద మొత్తంలో జనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడానికి రేపు అందరం కూడా ఇక్కడ ఒక సమావేశం డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఉన్న కార్పొరేటర్ల ఆధ్వర్యంలో రేపు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా ఒక 50-60 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 10-15 రోజుల సమయం ఉన్నందున ప్రతి సంవత్సరం నిర్వహించుకునే విధంగా ఈరోజు సున్నాలు వేసుకునే కార్యక్రమం కానీ తడకలు చల్ల పందిర్లు కానీ అలాంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఇక్కడ మన ప్రధాన అర్చకుడైన గుడి వెంకన్న గారు శంభులింగం ఈ గుడికి సంబంధించిన ప్రధాన అర్చకుడు శంభులింగం ఈ మొత్తం సంబంధించిన గుడిలో ప్రతిసారి జరిగే దాంట్లో ఇక్కడ కూడా లోటుపాట్లు లేకుండా చేసుకునేందుకు అందరితో కలిసి ఈ గుడికి కూడా తాత్కాలిక కమిటీ అధ్యక్షునిగా మొన్న డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు అందరి సమక్షంలో కూడా ఒక 7 మందితో కమిటీ వేసుకోవడం జరిగింది. అధ్యక్షునిగా బంగారు శ్రీనివాస్ను మరియు అందరినీ మిగతా కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ గుడి దగ్గర వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది ఉండద్దు అనే దాని మీద రేపు ఉదయం 10:30-11 గంటల సమయంలో డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ల ఆధ్వర్యంలో 37-38 డివిజన్లకు సంబంధించిన అందరినీ కూడా రేపు భక్తులకు ఇబ్బంది కాకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించుకోవాలనే దాని మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.